రోజులకు ఒకసారి లేచేవట్టండి. మొదటి నెలలో ఆయన చేసిన 6 నెలల తపస్సు. మొదటి నెలలో 3 రోజులకు ఒక్కసారి లేచి ఆ యమునా నదిలో స్నానాన్ని చేసి ఆ యమునా నదీ జలాలను తీసుకుని వచ్చి ముందు స్వామివారికి చక్కగా అభిషేకం చేసి తులసి దళాలతో చక్కగా పూజ చేసి అక్కడున్న పండు ఫలం నైవేద్యం పెట్టి ఆ నీళ్లు దాగి చక్కగా ఆ ఫలాన్ని తిని మళ్ళీ తపస్సులో కూర్చునేవాట. ఇది మొదటి నెల తపస్సు. రెండవ నెల 6 రోజులకు ఒకసారి లేచేవాటండి. పెరిగినమాట తపస్సు యొక్క దీక్ష పెరిగింది. భగవంతుడికి ఇంకా దగ్గరైపోతూ ఉన్నాడు. ఎలాగా ఒక ఆధారం దొరికిందంటే తీగ ఎలా చుట్టుకుంటుందో నారాయణుడి పాదహార విందాలను అలా చుట్టేసుకుంటున్నట్టు ఈ చిన్నవాడు. ఏమంటే 6 రోజులకు ఒక్కసారి లేచేవాట. యమునా నదీ జలాలతో అభిషేకం చేసి తులసీ దళాలు వేసి తులసీ దళాన్ని మాత్రమే నోట్లో వేసుకుని మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. 3వ నెల వచ్చింది. 12 రోజులకు ఒక్కసారి లేచాడు. 12 రోజులకు ఒక్కసారి లేచి ఆ నీళ్లను కూడా మానివేసి ఒక్కసారి నారాయణుడికి ప్రణామం చేసి మళ్ళీ ఆయన దీక్షలోకి వెళ్ళిపోయాడు. అలా అయిపోయిన తర్వాత 4వ నెల వచ్చిందటండి. ఆ 4వ నెల వచ్చేటప్పటికి 18 రోజులకు ఒక్కసారి లేచి ఉచ్ఛ్వాస విశ్వాసాలను ఆయన ఆధీనంలోకి తెచ్చుకొని ఏకాగ్ర దీక్షతో నారాయణుడి యొక్క పదార విందాలపైనటువంటి దృష్టిని నిలిపి తన శరీరాన్ని మరచిపోయి ఇంకా 4వ నెల తరువాత ఆయన శరీరం మీద ఆయనకు స్పృహ లేదు. తన శరీరం మీద తనకు ధ్యానం లేదు. కేవలం నారాయణుని యొక్క పదార విందాల మీద మాత్రమే ధ్యానం నిలబడిపోయింది. 4వ నెల గడిచిపోయింది. 5వ నెల గడిచిపోయింది. 6వ నెల వచ్చేసింది. చిన్నవాడు ఏకాగ్ర దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నాడట. శరణము బితడే సకలము మాకును నారాయణ సకలము మాకును శరణము బితడే సకలము మాకును వెరపున మనస వెతకమో ఇతని శరణము బితడే సకలము మాకును వెరపున మనస వెతకమో ఇతని శరణము బితడే సకలము సమయంలో ఈ ధ్రువుడు ఎక్కడ భూమి భాగంలో తపస్సు చేస్తున్నాడో ఆ భూమి భాగం ఏమైపోయింది అని అంటే ఒక పడవ 100 మంది ఎక్కినప్పుడు ఎటుపక్క బరువు ఎక్కువైతే అటుపక్క ఒరిగిపోతూ ఉంటుందో ఈ ధ్రువుడు కూర్చుని ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో అటుపక్క భూమి సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే అలా భూమి మునిగిపోతూ ఉన్నదో సకల బ్రహ్మేంద్రాది దేవతలందరూ నారాయణుడి దగ్గరికి వెళ్ళారట. ప్రభో 6 ఏళ్ల పసివాడు కాస్త తపస్సులో కూర్చుని ఉన్నాడు, వాడు ఏకంగా భూమిని ముంచేసేలా ఉన్నాడు, వాడు అంత ఏకాగ్ర దీక్షతో ఉన్నాడు తపస్సులో, వాడిని మీరు అనుగ్రహించారు.
అనుగ్రహించవలసిందే అని బ్రహ్మేంద్రాదులు ఎప్పుడైతే ప్రార్థించారో మీరెవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. వాడి దీక్ష అంత గొప్పది. నేను వెంటనే వాడిని రక్షించడానికి ప్రయాణం అవుతున్నానని శ్రీమన్నారాయణుల వారు అభయం ఇచ్చారట. అలా అభయం ఇవ్వగానే నారాయణుడు కదలి వచ్చేస్తున్నాడట. ఎలా వస్తున్నాడు? వీధుల వీధుల విభుడేగినిదే, వైకుంఠ వీధులలో నుంచి వచ్చేస్తున్నట్ట శ్రీమన్నారాయణుడు. మహాలక్ష్మి సమేతంగా వచ్చేస్తున్నట్ట మహానుభావుడు. గరుడ ధ్వజమదే కనక రథమదే, సువర్ణ రథం పైన గరుడ ధ్వజం పైన స్వామివారు లక్ష్మీ సమేతంగా నారదాదులందరూ వెంటరాగా వచ్చేస్తున్నట్టయిన ధ్రువకుమారుని రక్షించడానికి. గరుడ ధ్వజమదే కనక రథమదే అరటముపై గరి అలవాడే జై శ్రీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. విధుల వీధుల విభుడేగినిదే, విధుల వీధుల విభుడేగినిదే, మోదము తోడుట ఒక్కరో మునులు. విధుల వీధుల విభుడేగినిదే, శ్రీదేవి భూదేవి అమ్మలతో కలిపి గరుడ వాహనారూఢుడై స్వామివారు పరమానందంగా వచ్చేస్తున్నారట. వచ్చి ధ్రువుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నారో ఇంకా దీక్షలో ఉంది ఆయన, ఆ తపో దీక్షలోనే ఉన్నాడు ఆయన బాలధ్రువుడు. ఒక్కసారిగా ఆయన తలపైన చేతులు పెట్టి నారాయణుడు, నాయనా ధ్రువకుమారా కన్నులు తెరువు నాయన అన్నట్ట స్వామి. నారాయణుడి యొక్క గంభీరమైన మధురమైనటువంటి అంత వాత్సల్యపూరితమైన ప్రేమతో ఉన్నటువంటి ఆ పిలుపు వినగానే ఆ చెవులలో అమృతం పోసినట్లుగా చైతన్యాన్ని కలిగించి ఆయన శరీరంలో ధ్రువకుమారకుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే తన కన్నుల ఎదుట అద్భుతమైనటువంటి రూపంతో ఉన్నాడు. కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణేందు కోటీర తరుణి మన స్తోత్ర పరితోష చిత్తాయ పరమాయతే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో. ఎలా కీర్తించాలో తెలియడం లేదు, ఎలా ప్రార్థించాలో తెలియడం లేదు. కాళ్ళకు దండం పెడుతున్నాడు, కన్నుల వెంట ఆనంద వర్షాలు కారిపోతున్నాడు. నాకు జ్ఞానం లేదు ప్రభు నారాయణ, నిన్ను ఎంతగానో స్తుతించాలని ఉన్నదయ్యా, నాకు నిన్ను ఏమని కీర్తించగలను నారాయణ నేను అన్నాడు ఆయన. అలా అనగానే తన చేతుల్లో జ్ఞానానికి గుర్తుగా ఉన్న శంఖంతో ఆ
ఆ బుగ్గలపైన, ఆ పసివాడి పాల బుగ్గలపైన ఇలా రాశాట ఆయన శంఖంతో. అలా రాయడం ఏమిటి, అపారమైనటువంటి సరస్వతి కటాక్షం వచ్చేసింది ఎవరికి, ఆ సరస్వతి వాగ్దేవి వైభవం వచ్చేసింది ఆయనకి, సరస్వతి కటాక్షం. ఇంకా అలా ఎప్పుడైతే ఆ కటాక్షం కలిగిందో నారాయణుని కీర్తించాడు. ఈ పద్యాన్ని బొమ్మరపోతన్న గారు నారాయణ శతకం అనేటువంటి శతకంలో రాసిన అద్భుతమైనటువంటి పద్యం. ఏ భగవంతుడిని మనం కొలిచినా నాకు అది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి, మా కుటుంబానికి అది కావాలి, నాకు ఆ మొక్కుంది ఈ మొక్కుందని వెళ్ళినప్పుడల్లా దేవుణ్ణి బాధ పెట్టడమే. కానీ ఆ స్వామివారికి నీకేం కావాలి స్వామి, నీకేమన్నా కావాలా, నీకు కూడా మంగళ శాసనాలు కలగాలి, నువ్వు కూడా బాగుండాలి అనేటువంటి వాడు ఉన్నాడా? ధ్రువుడు తను ఎందుకోసం చేస్తున్నాడో తపస్సు మరిచిపోయి నారాయణుడికే మంగళ శాసనాలు ఇస్తున్నటువంటి చిన్న ఈ అద్భుతమైనటువంటి పద్యంలో బొమ్మరపోతన్న గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. సకల బ్రహ్మేంద్రాది దేవతలందరూ చూస్తుండగా గగనసీమలో నుండి శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇద్దరు దేవేరులతో శంఖ చక్ర గదా పద్మాలతో స్వామివారు దివ్యాయుధాలతో సకల వైకుంఠ పరివారంతో అక్కడ సాక్షాత్కరించి అనుగ్రహించారు బాల ధ్రువుణ్ణి. ధర సింహాసనమై నారాయణుడు ఎలా పిలుస్తున్నాడో చూడండి. ధర సింహాసనమై అభంబు కొడుకై, ధర సింహాసనమై అభంబు కొడుకై తద్దేవతల్ మృత్యుమై పరమాన్నాయములెల్లా వందిగణమై బ్రహ్మాండమాగారమై సిరిభార్యయై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీఘన రాజసంబు నిజమై వర్ధిల్లు వరుసన్నీఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ నారాయణ నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నిగమ నిగమాంత వర్ణిత మనోగర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ
కన్న తండ్రి తొడనెక్కాలి అనుకుంటే లోకాల కన్నా వాడి తొడనెక్కేశాడనమాట. కర్తవ్యం మహదాశ్రయం అన్నారు. అందువల్ల ఆశ్రయం చాలా గొప్పదై ఉండాలట. కన్న తండ్రి యొక్క తొడనెక్కాలని తపస్సు చేసి లోకాల కన్నా వాడి తొడనెక్కినటువంటి ఆ పిల్లవాడి భాగ్యాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారట. ధర సింహాసనం అంట ధ్రువుడు అంటాడు. ఈ భూమి అంతా స్వామివారికి సింహాసనం అంట. ఆ ఆకాశం అంతా కూడా అభంబు గొడుగై దేవతలందరూ కూడా మృత్యులై ఆయన సేవకులై ఉన్నారట. పరమాన్నాయంబులెల్ల వందిగణమే సకల వేదాలు సకల శాస్త్రాలు సకల ఉపనిషత్తులు ఆయనకు వందిగణములట. అంటే ఆయన పొగిడేటువంటి వాడు. బ్రహ్మాండ మాధవ
ఆధారమై ఈ బ్రహ్మాండమంతా ఆయనకు నివాసమట. సిరి భార్యామణి అయి లక్ష్మీదేవి భార్యామణి అట. విరించి కొడుకై, విరించి అంటే బ్రహ్మగారు కొడుకట. శ్రీ గంగ సత్పుత్రి అయి, గంగమ్మ ఆయన పాదాల నుంచి పుట్టింది కదా మరి. విష్ణు పాదోద్భవి గంగమ్మ తల్లి శ్రీమన్నారాయణుడికి కూతురట. అటువంటి నువ్వు వర్ధిల్లేటువంటి ఓ వరుసన్ని ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు, నువ్వు ఎప్పటికీ కూడా శాశ్వతుడవై ఇలాగే వర్ధిల్లు స్వామి నారాయణ అన్నట్ట. నాకేవో వరం కావాలి, నాకేదో ఇవ్వు, నా కొరకు వచ్చావు కదా అని అడగలేదుట. నీవెప్పుడు వర్ధిల్లు నారాయణ అన్నట్ట. నీకు కావాల్సింది నువ్వు అడగడం కూడా తెలియదురా. బాలుడు అన్నందుకు నిజంగా బాలులాగే నువ్వు ప్రవర్తించావు, నీకు నేను ఇస్తున్నాను నాయన. నీ తండ్రి తొడనెక్కడం కాదురా అబ్బాయి, 60,000 సంవత్సరముల పాటు ఈ భూమిని పరిపాలిస్తావు నువ్వు. 60,000 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకటి ధ్రువుడు,